నమస్కారం. ఈ కామిక్లో మనం హార్మోనల్ ఐఓఎస్ గురించి తెలుసుకుందాం. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ రుగ్మతలో కలిగే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పీసీఓఎస్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో శరీరంలో పురుష హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఈ రుగ్మతలో అవాంఛిత రోమాలు, మచ్చలు, అసామాన్య పీరియడ్స్ మరియు గర్భం ధరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గురించి మరింత వివరాల కోసం మా ఇతర కామిక్స్ను సంప్రదించండి. హార్మోనల్ ఇంట్రాయూట్రన్ సిస్టమ్ ఐయుఎస్ ఒక చిన్న టీ-షేప్ గర్భాశయంలో పెట్టబడే మెడికల్ డివైస్. ఇది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ ఐయుఎస్ గర్భధారణను నివారించడంలో 99% కంటే ఎక్కువ ప్రభావవంతమైనది. అదనంగా భారీ పీరియడ్స్ మరియు పీసీఓఎస్ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంప్లాంటేషన్ తర్వాత ఐయుడీలు 3 నుండి 8 సంవత్సరాల వరకు ఉంటాయి. ఐయుఎస్లో నుండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది సర్వికల్ మ్యూకస్ను చిక్కబడుస్తుంది. దీనివల్ల స్పర్మ్ ఎంట్రీ తగ్గుతుంది. గర్భాశయ లైనింగ్ను పలుచబరుస్తుంది. ఇందువలన క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. కొందరిలో ఓవ్యులేషన్ కూడా ఆపగలదు. పీసీఓఎస్లో ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. భారీ పీరియడ్స్ను తగ్గిస్తుంది. అసామాన్య బ్లీడింగ్ని తగ్గించగలదు. కొందరిలో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. మీ డాక్టర్ లేకపోతే నర్స్ 5 నుంచి 10 నిమిషాల్లో ఐయుఎస్ అమర్చగలరు. అమర్చేటప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. ఐయుఎస్లో హార్మోన్ రిలీజ్ చాలా తక్కువ కాబట్టి ఇది లాంగ్ టర్మ్గా వాడవచ్చు. ఐయుఎస్ అమర్చిన తర్వాత కొందరికి కొన్ని రోజులకు క్రాంప్స్ లేదా లైట్ బ్లీడింగ్ రావచ్చు. మీరు కాయిల్ థ్రెడ్స్ అనుభవించలేకపోతే మీ వైద్యుడిని సంప్రదించండి. చాలామందికి ఐయుఎస్ వలన ఎటువంటి ఇబ్బందులు కలగవు, కానీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. మొదటి నెలలో స్పాటింగ్ లేకపోతే అసామాన్య పీరియడ్స్, మనోభావాలలో మార్పులు, బరువు పెరగడం, మచ్చలు, బ్రెస్ట్ పెయిన్ లేదా పీరియడ్ పెయిన్ లాంటివి అనుభవించవచ్చు. ఈ సిమ్టమ్స్ చాలా వరకు కొన్ని నెలల తర్వాత తగ్గుతాయి, కానీ అవి తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ను కలవండి. అసామాన్యంగా ఐయుఎస్ పొజిషన్ మారి బయటికి రావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్లు కలగవచ్చు. నొప్పి లేకపోతే అసాధారణమైన వాజినల్ డిశ్చార్జ్ ఉన్నట్లయితే తప్పకుండా మీ డాక్టర్ను సంప్రదించండి. ఐయుఎస్ ప్రతి ఒక్కరికి సరిపోకపోవచ్చు. ప్రెగ్నెంట్ వారు, గర్భాశయ సమస్యలు అంటే ఫైబ్రాయిడ్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు మరియు బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే సర్వికల్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు ఐయుఎస్ వాడకూడదు. మీ వైద్యుడు ముందుగానే ఇన్ఫెక్షన్ల ఉనికిని పరిశీలిస్తారు. ఆవశ్యకత ఉంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఐయుఎస్ సరైన పొజిషన్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఈ కామిక్ ద్వారా మీరు ఐయుఎస్ గురించి మరియు ఇది పీసీఓఎస్ లక్షణాలను ఎలా నియంత్రించగలదో నేర్చుకున్నారని ఆశిస్తున్నాము. ఇది ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన మరియు లాంగ్ టర్మ్ బర్త్ కంట్రోల్ వికల్పము. హార్మోన్ బ్యాలెన్స్ మరియు పీసీఓఎస్ సంబంధిత లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. సమస్యలు ఉంటే మీ డాక్టర్ను సంప్రదించండి. ధన్యవాదాలు.